జై శ్రీరామ్. తిరుపతి తిరుమలలో గోవిందరాజు భక్త శ్రీనివాసుని అన్నయ్యగా గోవిందరాజ స్వామి ఆలయంలో శనివారం జరిగే సేవా కార్యక్రమాలు చూడండి, తరించండి. శివభక్తి కలిగిన చోళరాజైన క్రిమికంటకుడు ఉద్దేశంతో తన దేశం నుండి ఆలయాలను నాశనం చేస్తూ దివ్య దేశం శరీర బైరవుని వేదమూర్తిని భూదేవితో సంబంధం విచ్చేశారు. ఆ ఉత్సవమూర్తిని కొందరు శ్రీవైష్ణవులు ఆ రాజుకు తెలియకుండా తిరుపతిలో ఆరాధించుకుంటూ ఉండేవారు. విషయం తీసుకున్న భగవద్ రామానుజాచార్యుల వారు తిరుమల తిరుపతి ప్రాంతానికి వచ్చి అప్పట్లో రాజుగా ఉండి తమ శిష్యులైన యాదవరాజు సహాయంతో జ్ఞానమూర్తులను నిర్మాణం చేయించారు. చిత్రపటం వచ్చిన విశ్వమూర్తులు కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. తిరుమలలో అక్కడక్కడ పూజలు చేస్తూ శ్రీ గోవిందరాజస్వామి వారి ఐశ్వర్య అభివృద్ధి కొరకై వారి యొక్క దక్షిణ ప్రాంతంలో అనే బాలాదేవిని ప్రతిష్ఠించారు. శ్రీ రామానుజాచార్యుల వారి ఆజ్ఞ మేరకు తిరుమలలోనే శ్రీ గోవిందరాజ స్వామి వారు కూడా ఉత్సవాలు ఆరాధన జరుపుతూ వస్తారు. రథోత్సవ, వృక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ పూజాది కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ పార్థసారథి స్వామివారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆండాల అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, తిరుమల నంబి అనంత ఆలవార సమితి, తిరుమల నంబి ఆలయము, అనంత ఆలవార్ల సమితి ముందుగురు చోటు చేసుకున్నారు. అందువల్ల తిరుపతిలో ఆలయాల సముదాయంగా శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని చెప్పుకోవచ్చు. కాలం పరమాత్మ స్వరూపం. పరమాత్మకు ఆది మధ్యాంతరాలు లేనట్లే కాలానికి లేదు. కాలం భక్తులు ఆరాధనలు చేస్తూ భక్తి సాధనలో శ్రవణం పోషించే పాత్ర, భయం పోషించే పాత్ర సమయంలో చూసిన వాళ్ళని కళ్ళ పండుగ, విన్న వాళ్ళని చెవులు పండుగ, వినసొంపుగా ఇలాంటివి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కలేని విషయాలకు వెళ్ళకుండా ఇలాంటివి ఆస్వాదిస్తే తెలియని మానసిక ఆనందం. డబ్బులు పట్టిన సునీత బాటలు ఆలోచించి రాత మహర్షి శ్రీనివాస అభిరామంగా జపించి ఇష్టమైన ప్రసన్నం చేస్తున్నారు. భక్తి సేవలో స్వయం పోషించే పాత్ర చెప్పలేదు, కూడా చెప్పవచ్చు. దృష్టి భక్తులు వారు తల్లి గొప్పగా ఉన్నప్పుడు అలాగే ఉపదేశం ఆసక్తిగా ఎందుకంటే శాస్త్రాలను విధానికి భగవంతుడి సంవిధానం సాధించాడు. శ్రవణ జ్ఞానమే బాల భక్తుడికి ఆసక్తిని ప్రసాదించింది. పరీక్షిత్ మహారాజు ఇచ్చుడు ఎదుర్కొనే సందర్భంలో సుఖ మహర్షి చెప్పిన భాగవత కథలను అనికి శ్రద్ధగా విన్నాడు. ఆ శ్రవణ భక్తి చక్రవర్తికి మోక్షప్రాప్తిని సులభతరం చేసింది. విన్నవారికి మోక్షం ముందు కాదా అని రామదాసు అన్నది ఈ తరహా కథలు విన్నంత వల్లే కదా. అన్నమయ్య గారు వినటాన్ని ఆధ్యాత్మిక సాధనగా అభివర్ణించారు. ఒకరు చెప్పింది విని వేరొకరు వినేందుకు తిరిగి చెప్పిన మీరు వేదాలు, అందుకని శృతులు అయ్యాయి. అడుగుపెట్టి ప్రతి క్షణంలో కూడా ఆ క్షేత్రాల మహిళ ఆస్వాదిస్తూ క్షేత్ర దర్శనం చేసుకుంటే తిరిగే మానసిక ఆనందం కలుగుతుంది. ఆ చక్కని హాయి శ్రవణానందకరంగా
శ్రీవారిని మహిమల తరతరాల తిరుమల శ్రీవారిని మహిమల యుగయుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల అలరుద్రేణ శృతుల అలరిన తిరుమల పురాణాల పుణ్యలతలు పుష్పించిన తిరుమల వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికింకట అలరుద్రేణ శృతుల అలరిన తిరుమల పురాణాల పుణ్యలతలు పుష్పించిన తిరుమల ధర్మార్థ కామ మోక్షముల ధరణి కరుణించు తిరుమల ధర్మార్థ కామ మోక్షముల ధరణి కరుణించు తిరుమల అద్భుతమైన గుణించు అలవిరిచిన తిరుమల తరతరాల తిరుమల ధన్యవారని మహిమల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల 30 ఆవడల కొడవు ఆవడల వెడల్పు 30 ఆవడల కొడవు ఆవడల వెడల్పు 3000 అడుగుల ఎత్తైన ముద్దు తిరుమల ముఖభాగము వెంకటనగము నడువయడువను సింహనగము ముఖభాగము వెంకటనగము నడువయడువను సింహనగము వెనుకవైపు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద సీతారామ గోవింద గోవింద పట్టికాకులవాడ గోవింద గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ్వర గోవింద గోవింద పద్మావతి గోవింద 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 ఆదివారాల కలండి మేధస్సుకు అందే సమాచారం మూడొంతులు శ్రమం ద్వారా లభించేది నిమిషానికి 2 మాటల వరకు ఆలోచిస్తే కేవలం 125 మాటలు మాత్రమే ఆలోచించగలం బ్రహ్మ సృష్టి ఒక నాలుక 2 చెవులు తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలని విధానం ఆదేశం చెవుల కన్నా వాళ్ళకు ఎక్కువ బలపెట్టడం మూర్ఖత్వం వినే కొడుకు కావాలి అంతిమంగా విజయం సాధిస్తారు జ్ఞానశాస్త్రం జ్ఞాన సాధనకు 3 ప్రధాన మార్గాలను సూచించింది అందులో జ్ఞాన ఉపదేశాలను వినే శ్రవణ మాత్రం మొదటిది మనం అంటే శబ్దాలు గ్రహించడం కాదు అది అర్థవంతమైన చర్య కూడుకుంటే గొప్పది గద్దర దిక్కోలు లేదు రాముడు రామ్యవాసానికి దశరథుడు మరణానికి కారణమైంది కైకేయి విధుడు సత్యోడలు వినక కురుక్షేత్ర యుద్ధానికి కౌరవ వంశ నాశనానికి కారకుడయ్యాడు ధృతరాష్ట్రుడు సత్పురుషుడు విమర్శలు హితబోధలు పెట్టరాదు అవునా మనం మంచినే ఉంటాం మంచినే మాట్లాడతాం ఇప్పుడేం బాగు కేరళ అయ్యింది ఉన్నవారికి మోక్షము విందుగాదా అనే రామదాసు గారు అన్నది తరహాగా మనమందరము మంచి విందాం మంచి మాట్లాడతాం కనీసం ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడైనా ఇవి పాటిస్తే నేను చేసే ఈ చిన్న ప్రయత్నం సక్సెస్ అయినట్లుగా భావిస్తాను